హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఎన్ఎల్సిఐఎల్ ఇండియా లిమిటెడ్ నుండి అయితే పారామెడికల్ స్టాఫ్‌కి సంబంధించి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఒకసారి డీటెయిల్స్ గనుక చూసినట్టయితే జాబ్ రోల్ వచ్చేసి పారామెడికల్ స్టాఫ్, ఫార్మసిస్టు, ఆర్థోలమికు టెక్నీషియను, ఇలా చాలా పోస్టులు అయితే కేటాయించారు. ఫ్రెండ్స్, కంపెనీ నేమ్ వచ్చేసి ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ నవరత్న పీఎస్యూకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అర్హతతో ఆర్ డిప్లొమాతో కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఎక్స్‌పీరియన్స్ అయితే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ మెన్షన్ చేయలేదు. సాలరీ వచ్చేసి 5.58 లాక్స్ పర్ యానమ్ నుంచి 6.70 లాక్స్ పర్ యానమ్ వరకు ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. జాబ్ టైప్ వచ్చేసి రెగ్యులర్ అండ్ పర్మనెంట్‌కి సంబంధించి అని మెన్షన్ చేశారు. ప్లస్ లొకేషన్ వచ్చేసి తమిళనాడులో ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. స్కిల్స్ వచ్చేసి తమిళ్ లాంగ్వేజ్ వచ్చిన వారు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ డీటెయిల్స్ గనుక చూసినట్టయితే వర్క్ లొకేషన్ అయితే కంపల్సరీ తమిళనాడులోనే ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఎన్ఎల్‌సి ఇండియా హాస్పిటల్‌ను సంబంధించి తమిళనాడులోనే ఉంది. అందులోనే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. జాబ్ రోల్స్ అండ్ వేకెన్సీస్ వచ్చేసి ఫార్మసిస్ట్ జీఆర్ బి పోస్ట్‌కి చూసినట్టయితే 15 వేకెన్సీస్ కేటాయించారు. ఆఫ్థాల్మిక్ టెక్నీషియన్‌కి 2 వేకెన్సీస్ కేటాయించారు. థియేటర్ అసిస్టెంట్‌కి 2 వేకెన్సీస్ కేటాయించారు. ఆడియాలజిస్ట్‌కి అండ్ స్పీచ్ థెరపిస్ట్‌కి ఒక వేకెన్సీ కేటాయించారు. డెంటల్ మెకానిక్‌కి ఒక వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం 21 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్టయితే ఫార్మసిస్ట్ పోస్ట్‌లకు సంబంధించి చూస్తే బీఫార్మ్ చేసి ఉండాలి. ఫుల్ టైమ్‌లో చేసి ఉండాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఫార్మసిస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి అయితే రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఆ రిజిస్ట్రేషన్‌లో మీరైతే పూర్తి చేసి ఉండాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆప్థాల్మిక్ టెక్నీషియన్ పోస్ట్‌కి చూసినట్టయితే ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ అని చేసి ఉండాలి. అది కూడా ఆప్టోమెట్రీలో చేసి ఉండాలని మెన్షన్ చేశారు. నెక్స్ట్ థియేటర్ అసిస్టెంట్‌కి చూసినట్టయితే బీఎస్సీ ఇన్ ఆపరేషన్ థియేటర్ లేకుంటే అనస్థీషియా టెక్నాలజీ ఆర్ బీఎస్సీ ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీలో చేసి ఉండాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ చూసినట్టయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఏఎస్ఎల్‌పిలో చేసి ఉండాలని మెన్షన్ చేశారు. డెంటల్ మెకానిక్‌లో చూసినట్టయితే డిప్లొమా ఇన్ డెంటల్ ల్యాబ్ టెక్నాలజీ ఆర్ డెంటల్ మెకానిక్స్ మినిమమ్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు. అంటే మినిమమ్ 2 ఇయర్స్ అయితే చేసి ఉండాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, సాలరీ డీటెయిల్స్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్‌పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, సాలరీ డీటెయిల్స్ చూసినట్టయితే ఫస్ట్‌గా డబ్ల్యూ-3 పోస్ట్ గ్రేడ్ 3 పోస్ట్‌లకు సంబంధించి 5.58 లాక్స్ పర్ యానమ్ ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. నెక్స్ట్ డబ్ల్యూ-5 పోస్ట్‌లకు సంబంధించి చూసినట్టయితే గ్రేడ్ 5 పోస్ట్‌లకు చూసినట్టయితే 6.13 లాక్స్ పర్ యానమ్ ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. నెక్స్ట్ గ్రేడ్ 6కి సంబంధించి చూస్తే 6.41 లాక్స్ పర్ యానమ్ ఇవ్వడం జరుగుతుంది. గ్రేడ్ 7 పోస్ట్‌కి చూసినట్టయితే 6.70 లాక్స్ పర్ యానమ్ ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. అడిషనల్ బెనిఫిట్స్ చూసినట్టయితే ఫ్రీ మెడికల్ కేర్ ఉంటుంది అండ్ గ్రూప్ ఇన్స్యూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్సెంటివ్ స్కీమ్ అయితే రావడం జరుగుతుంది. రెసిడెన్షియల్ క్వార్టర్స్ అయితే తప్పకుండా ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ చూసినట్టయితే 30 ఇయర్స్ అయితే లోపు ఉండాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఇచ్చారు. ఎస్సీ వాళ్ళకు 5 ఇయర్స్‌కి రిలాక్సేషన్ ఇచ్చారు. ఈడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 ఇయర్స్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్‌మెన్ వాళ్ళకు అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుందని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి ఎగ్జామినేషన్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్‌గా 100 మార్క్స్‌కైతే ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్‌కైతే ఇవ్వడం జరుగుతుంది. 120 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి నెగెటివ్ మార్క్ లేకుండా అయితే మీకు ఏదైనా టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 50% మార్క్స్ అయితే యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రావాలి. 40% మార్క్స్ వచ్చేసి ఎస్సీ ఆర్ ఓబీసీ, పీడబ్ల్యూడీ వాళ్ళకు వచ్చినా సరిపోతుందని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఫైనల్ సెలక్షన్ వచ్చేసి మెరిట్ లిస్ట్ మీద ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీస్ చూసినట్టయితే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి చూసినట్టయితే రూ. 486 అయితే కేటాయించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ వాళ్ళకు అయితే రూ. 36 వరకు కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా డెడ్‌లైన్ లోపుగానే మీరు అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ చూసారు కదా! ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 9థ్ రోజు స్టార్ట్ అయింది. డెడ్‌లైన్ వచ్చేసి 3 మార్చ్ 10థ్ వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫీ పేమెంట్ కూడా 10థ్ మార్చ్ వరకు కట్టవలసి ఉంటుందని మెన్షన్ చేశారు. అప్లికేషన్ అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ మీ ఈమెయిల్ ఐడీతో అండ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాల్సి ఉంటుంది. కేర్‌ఫుల్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌ని అయితే కేర్‌ఫుల్‌గా చదవండి. అందులో అడిగిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, తమిళ్ లాంగ్వేజ్ ప్రూఫ్, ఇవన్నీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, అప్లికేషన్ ఫీజు
ఇవన్నీ కంపల్సరీ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఒక ఫైనల్ ప్రింటౌట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకొని ఫర్దర్‌గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి అవకాశం మళ్ళీ మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిగ్రీ అర్హతతో డిప్లొమా అర్హతతో అయితే నర్సింగ్ స్టాఫ్‌కి సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులైతే తప్పకుండా అప్లై చేసుకోండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ.